హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఇది మా ఊర్లో జరిగే పీర్ల పండుగ వ్లాగు. గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటామని చెప్పుకుంటుంటాం కదా. సేమ్ అట్లనే మన రాయలసీమ జిల్లాలలో కూడా పీర్ల పండుగకు అంతే ప్రాముఖ్యత ఉంది అన్నమాట. మత సామరస్యాలకు దోహదపడే ఈ పీర్ల పండుగను మా ఊర్లో చాలా బాగా జరుపుకుంటాము. వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన పీర్లన్నీ అగ్నిగుండంలో దిగుతారనమాట. నడుచుకుంటూ పోయేటప్పుడు భక్తుల అరుపులు కేకలు మామూలుగా ఉండవు. మా ఊర్లో పీర్లన్నీ దాదాపు 16 దాకా ఉన్నాయి. ఇక్కడ 2 పీర్ల చావిలు ఉన్నాయన్నమాట. ఒకటి పీర్ల చావడి దీనికి దగ్గరలోనే ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీరు చూసే ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉన్న పీర్లన్నీ ఈ అగ్నిగుండంలో నడుచుకుంటూ రావాలన్నమాట. ఈసారి పీర్ల పండుగకి ఎతికిన మా ఊరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలామంది జనాలు తండోపతండాలుగా వచ్చినారు. ఇక్కడ మాకు దగ్గరలో గూగుడు కులేసం అని కూడా ఉంటుంది. అక్కడ కూడా పీర్ల పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇంకా మా ఊర్లో జరిగే పీర్ల పండుగ, గణేష్ చతుర్థి, ఈ 2 పండుగలు బాగా జరుగుతాయి. వాటిల్లో పీర్ల పండుగకు ప్రాముఖ్యత అనేది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ అగ్నిగుండం కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి పీర్లు ఎత్తుకున్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దానికోసం అని చెప్పేసి సైడ్కు మట్టి అంతా క్లియర్ చేస్తున్నారు. జనాలని దగ్గర కూడా రానిరనమాట. అక్కడ చాలా వేడి ఉంటుంది. ఇప్పుడు కిందనే మట్టి అంతా క్లియర్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ జనాలందరినీ పక్కకు జరగండి అని చెప్పేసి పక్కకు దొబ్బుతున్నారనమాట. అంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ తండాలుగా. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు పీర్లు ఎత్తుకుని నడుచుకుంటూ వస్తారు కదా వాళ్ళు అగ్నిగుండంలో నుంచి, వాళ్ళకు దేవుడు ఒళ్ళోకి వస్తాడనమాట. ఇక్కడ అందరికీ ఏం రాడు, కేవలం కొంతమంది మాత్రమే దేవుడు ఒళ్ళోకి వచ్చాడు. నేను ఇప్పటి వరకు చూసిన పీర్ల పండుగల్లో మా ఊర్లో ఒకసారి ఏం జరిగిందంటే ఇదే గుండంలోనే దిగి నడుచుకుంటూ పోయేటప్పుడు దేవుడు ఒళ్ళోకి వచ్చి పూనకంతా ఊగిపోయి డ్యాన్స్ కూడా వేసినాడు అనమాట. అంత ఉంటుంది వాళ్ళకప్పుడు ఆ ఆర అనేది దేవుడు ఒళ్ళోకి వచ్చినప్పుడు. ఇంకా విషయం ఏంటంటే ఈ అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటా ఎటువైపు వచ్చినామంటే ఇక్కడ వీళ్ళు తప్పెట్లు కొడుతున్నారనమాట. కొన్నిసార్లు వాళ్ళకు నచ్చితగిన అదే వాళ్ళు బీట్ అడిగి మరి కొట్టిపించుకొని డ్యాన్స్ వేశారనమాట. అంతగా ఊగిపోతాడు దేవుడు ఒళ్ళోకి వచ్చినప్పుడు ఎతికిన వాళ్ళు. ఇప్పుడు పీర్లన్నీ గుండంలోంచి నడుచుకుంటా పోతూ ఉన్నాయి. మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఇది చూడడానికే కేవలం పక్క ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారనమాట. ఇది ఒక అద్భుత అవకాశం. ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించడం ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలా మా ఊర్లో జరిగేదని చెప్పుకోవడం అనేది చాలా బాగుంది. ఇలాంటివన్నీ నేను ఎప్పుడు వీడియోలు తీసినా కానీ ఒకప్పుడు డ్రైవ్లో ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం ఎప్పుడోసారి గ్యాలరీలో నుంచి డిలీట్ అవుతాయి. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేది మీరు చూడండి, అగ్గిరాముడు అంటారు. ఎగ్జాక్ట్గా మనకు పీర్ల సాముల పేర్లు తెలియదు కానీ బట్ పాత వాళ్ళు పెట్టుకునే పేర్లు కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవుడు 3వ బీట్ కావాలని అడుగుతున్నాడు వాళ్ళని, తప్పెట వాళ్ళని. పేర్లు చూడండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈలలో కేకలు ఏ రేంజ్లో ఉన్నాయో. ఎంతైనా కానీ ఇది మన ఊరు అనే ఒక గర్వం ఉంటుంది. ఇంకా పీర్ల పండుగ జరుగుతున్న పల్లెటూర్లలో మినిమం ఒక రేంజ్లోనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఊరిని మిస్ అయినప్పుడు మేము చదువుకునే రోజుల్లో, ఉద్యోగాలు చేసే రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే వినాయక చవితి లేదంటే ఈ పీర్ల పండుగ వీడియోలు చూసుకుంటా మురిసిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే అదే టైంలోనే మేము ఊరంతా కలిసాం అనమాట. ఈ సమయంలోనే అందరూ కలిసి సంతోషంగా ఇట్లా జరుపుకోవడం, ఎటువంటి ఆటంకాలు లేకుండా సామరస్యంగా
మెలగడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. మీ ఊర్లో కూడా ఇలాంటి పీర్ల పండుగ జరుగుతున్నా తప్పకుండా మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇప్పుడు సమయం మీరు చూసేది ఎంతైంది అనుకుంటున్నారంటే 11:50 అయింది. అంటే ఆల్మోస్ట్ 12 అవుతుందన్నమాట ఈ గుండంలోకి దిగడం అనేది. ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఇంకొక పీర్ల సావిడి దగ్గర నుంచి కొన్ని పీర్లు ఎతికిన ఇక్కడికి వచ్చినాయి. అక్కడ ఎతికిన 10:45 అటువైపు అయింది అదే టైము. అక్కడ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఇలానే ఒకసారి లాస్ట్ టైము 12:30 1 గంట అయినట్టు గుర్తు. అప్పుడు చాలా లేట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎత్తే పీర్లన్నీ ఆ గుండంలో నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఊరంతా తిరుగుతారనమాట. ఊరంతా తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం అయ్యే లోపు ఎతికిన మళ్ళీ గూటికి చేరాలన్నమాట. ఇది రూలు. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటనేది ఎలా ఉన్నా కానీ బట్ మార్నింగ్ సూర్యోదయం లోపు ఎతికిన పీర్లన్నీ గూటికి వచ్చి చేరుకోవాలన్నమాట. అదే రోజు సాయంత్రం మళ్ళీ 8కి తీసుకుని పోయే కార్యక్రమం అయితే ఉంటుంది. అది కూడా ఇంకా బాగుంటుంది. ఈ వీడియోలోనే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా 8లోకి వచ్చి ఇచ్చే ప్రసాదం గురించి అందరూ డిస్కస్ చేసుకుంటా అన్నారు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చినారు. అందరినీ కవర్ చేయలేకపోయినాం కానీ బట్ చాలామంది ఎతికిన వచ్చి ఇట్లా 8లో అందరం కూర్చుని అనమాట. ఈ వీడియో ఒక మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి వీడియో తీసినాము. ఇది ఎలా వచ్చిందో తెలీదు. ఫైనల్గా ఎతికిన మనకు ఒక మంచి మెమొరీ దొరికింది అని చెప్పుకోవచ్చు ఈ పీర్ల పండుగ రోజు. మళ్ళీ మనము వినాయక చవితి మా ఊర్లో బాగా జరుగుతుందని చెప్పినాను కదా, అక్కడ కలుద్దాము. ఇదే మా గ్యాంగ్. ఇంతవరకు వీడియో చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సరే మరి బాయ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.